నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. రైట్ నో మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుజీ నమస్కారం. నమస్కారం. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. బాగున్నారా మీరు? చాలా బాగున్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? అంత కృష్ణుడి దయ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం వెరీ హ్యాపీ థింగ్. సో ప్రభుజీ, అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లో మనకి 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. సో ఈ టెంపుల్ తో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి. మేము మొట్టమొదటి ఇస్కాన్ మందిరం దర్శనం చేసుకున్నది అబిడ్స్ రాధా మదన్ మోహన్ మందిరమే. మేము మొదటిసారి వచ్చినప్పుడు రాధా మదన్ మోహన్ ఇద్దరు కూడా పర్పుల్ కలర్ డ్రెస్ లో ఉన్నారు. ఎంత అందంగా వారికి అలంకరణ చేశారు అని అంటే మాకు అనిపించింది ఎప్పుడు సమయం దొరికినా సరే మేము తప్పకుండా ఇక్కడికి రావాలి, స్వామి దర్శనం చేసుకోవాలి అని. అయితే మేము 6th స్టాండర్డ్లో ఉండుంటాం, 6th క్లాస్ చదువుతున్నాం అనమాట. అప్పుడు మాకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడ ఒక డివోటీ ఉన్నారు, విశ్వకీర్తి ప్రభు అని. వారు కీర్తన చేస్తూ ఉండేవారు అనమాట. చాలా బాగా కీర్తన చేస్తారు. భగవంతుడి యొక్క నామస్మరణ ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధగా, ఎవరున్నా లేకపోయినా వారు అక్కడ టైంకి వచ్చి కీర్తన చేస్తారు. వారి కీర్తన వింటూ ఉండేవాళ్ళం. స్వామి వారి యొక్క దర్శనము, స్వామి కీర్తన, స్వామి ప్రసాద్. అలానే ఇక్కడ భగవద్గీత భాగవత ప్రవచనాలు జరుగుతూ ఉంటే మేము వస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే అనుబంధము, అదే కృప రాధా మదన్ మోహన్ మా పైన చూపిస్తారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగానే ఉండేవాళ్ళం. ఇలాంటి ఆశయాలే ఉండేవి. 24 గంటలు భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉండాలి, సాధు జీవితమే మాకు కావాలి అని. కానీ ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క టీచింగ్స్, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సంప్రదాయం తెలిసిందో అప్పుడు మాకు అనిపించింది ఈ సంప్రదాయంలో, ఈ మార్గంలో కానీ మేము వెళ్తే తప్పకుండా భగవత్ ప్రాప్తి లభిస్తుంది అనే నమ్మకం, అంత ఫేత్ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత భాగవతం మాకు ఇచ్చాయి. ఓకే ప్రభుజీ, అంటే మనకు ఎస్పెషల్ గా ఇస్కాన్ టెంపుల్లో ఎవరైతే సాఫ్రాన్ ఉంటారో వారు బ్రహ్మచారిగా ఉంటారు కదా. సో బ్రహ్మచారి అనగానే ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా? మా అమ్మగారు నాన్నగారా? మా అమ్మగారు నాన్నగారు ఏమన్నారంటే, చాలా చాలా సంతోషం, మీరు ఇలాంటి మంచి మార్గంలోకి వెళ్తున్నారు. ఎవరికి ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకళ్ళకి ఇలాంటి ఆలోచన వస్తుంది. 24 గంటలు ప్రతి రోజు జీవితం మొత్తం భగవంతుడి యొక్క సేవలో గడపాలి అని మా పూర్తి ఆశీర్వాదాలు మీకున్నాయి. మీకు ఏమన్నా సేవ చేయాలనుకుంటే మాకు చెప్పండి, మేము కూడా చేస్తాము అని చెప్పారనమాట. మా అమ్మగారు సపోర్ట్ చేశారు. ఎందుకంటే వారు చూశారు ఇక్కడ ఉండే భక్తులు ఎలాంటి వాళ్ళు అని. వారు ఎంత నిష్కల్మషమైన స్వభావం కలిగిన వారు ఇస్కాన్ డివోటీస్, ఎంత నిస్వార్థ భావన ఉన్నది, సమాజ సేవ పట్ల వారికి ఉండే దృక్పథం ఏమిటి, భగవంతుడి యొక్క కైంకర్యం పట్ల వారికి ఉండే నిష్ఠ ఏమిటి, ఇవన్నీ వారు చూశారు. చూసినందుకు మేము ఎప్పుడైతే ఇస్కాన్ మందిరానికి వెళ్తాము అన్నారో వారు చాలా చాలా ప్రోత్సహించారు. వారు ఎప్పుడు వద్దని లేదు, ఎందుకంటే వారు కూడా ప్రత్యక్షంగా చూశారు. ఇప్పటికి కూడా వారు ఎంతో దగ్గరగా మా ప్రయాణంలో వారు కూడా పాలు పంచుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఓకే ప్రభుజీ, అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి సౌత్ లో స్థాపించినటువంటి మొట్టమొదటి టెంపుల్ అబిడ్స్ లో ఉన్నటువంటి ఇస్కాన్. సో మరి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి అంశాలు ఏదైనా? శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మా భక్తి జీవితంలో ఏమి నేర్చుకున్నా అది ప్రభుపాదుల వారి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే వారు మా అందరికీ ఆచార్యులు, శిక్షా గురువులు. ఎలా భక్తి చెయ్యాలి, ఎలా భగవంతుడిని ఆరాధన చెయ్యాలి, అసలు భగవంతుడు అంటే ఎవరు, మనం ఎవరిమి, మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటి, ఆ సంబంధాన్ని ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్నాక భగవంతుడికి ఎలా సేవ చేయాలి, ఇవన్నీ ప్రభుపాదుల వారు నేర్పించింది. వీటన్నిటితో పాటు కేవలం జ్ఞానం ఇవ్వలేదు ప్రభుపాదుల వారు, వినయంతో ఎలా ఉండాలి అని కూడా నేర్పించారు. ఒకసారి ప్రభుపాదుల వారిని అడుగుతారు, మీరు ప్రపంచానికి మొత్తం గురువా అని అంటే ప్రభుపాదుల వారు అంటారు, మేము ప్రపంచానికి మొత్తం గురువులం కాదు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ సేవకులం మేము. అలాంటి వినయము, అది నిజమైన భక్తి యొక్క స్వభావం. అలా మొత్తం 14 సార్లు ప్రపంచం అంతా 10 సంవత్సరాలలో తిరిగి 108 కృష్ణ మందిరాలు స్థాపించి 10,000 మంది శిష్యులకి దీక్షనిచ్చి ఇంత గొప్ప సేవ చేసినా సరే అందరికీ మేము సేవకులము అనే భావన ప్రభుపాదుల వారిలో ఉండింది. వారి యొక్క ఉదాహరణ, వారి యొక్క త్యాగము, వారి యొక్క నిష్ఠ, వారి యొక్క గురుభక్తి, వీటన్నిటిని చూసే మేము ఎంతో కొంత ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రేరణగా శ్రీల ప్రభుపాదుల వారు నిలిచారు. భక్తి అంటే ప్రభుపాదుల వారు, త్యాగము అంటే ప్రభుపాదుల వారు. వారి యొక్క ఆశయాలను పూర్తి చేయడానికి ఏదో ఒక చిన్న సేవ ఇక్కడ ఉండే డివోటీస్ అందరూ కలిసి చేస్తున్నారు. కానీ వారు ప్రపంచానికి అందించినది తీర్చుకునే విషయం కాదు. అంత గొప్ప
అవకాశాన్ని, అంత గొప్ప అద్భుతమైన భగవత్ కృపని ప్రపంచం మొత్తం అందించారు. ఆ కృప భాగ్యనగరం వాసుల పైన కూడా ఇస్కాన్ అబిడ్స్ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నది. లేకపోతే చెప్పండి, ఎక్కడ ప్రభుపాదుల వారు అమెరికాలో ఉండేవారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థాపన చేసి ఆలయం కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇంతమంది భక్తులను పంపించారు. కాబట్టి అదంతా శ్రీ ప్రభుపాదుల వారి యొక్క శ్రేయస్సు. ప్రభుజీ, అంటే మీరు ఎంటర్ అయినప్పుడు ఇస్కాన్ లోకి ఇక్కడ ఉండేటువంటి నామస్మరణ కావచ్చు, జపం చేయాలి అని చెప్పడం కావచ్చు, భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవటం కావచ్చు, సో కంప్లీట్ గా ఆధ్యాత్మిక భావన ఉన్నా సరే భగవద్గీత చదవటం, నేర్చుకోవటము, శ్లోకాలు అలవోకగా చెప్పటం అనేది అంత ఈజీ కాదు. సో నేర్చుకునే క్రమంలో మీరు ఏమైనా స్ట్రగ్లింగ్ ఫేస్ చేశారా, ఇబ్బందిగా ఫీల్ అయిన నాకు సందర్భం ఎప్పుడు ఉందా? నచ్చేది శ్రీ ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవటం, Okay. శ్లోకాలు నేర్చుకోవటం, మా గురువు గారి దగ్గర అధ్యయనం చేసినప్పుడు. ఎందుకంటే ఆధ్యాత్మిక భావన పెరగటం ఎలా, భగవంతుని తెలుసుకోవటం ఎలా? మీరు చూడండి, ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకో, సపోజ్ ప్రణవానంద దాస్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాం, వారి గురించి తెలుసుకోవాలి అని అంటే ఏం చేస్తారు మీరు? గూగుల్లో ప్రణవానంద దాస్ అని నొక్కితే pranavanandadaas.com అని వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే దాంట్లో అబౌట్ అనే దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదా యూట్యూబ్ లో పెడితే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్, ఫేస్బుక్ లో పెడితే ఫేస్బుక్ ఛానల్స్, వాట్సాప్ లో పెడితే వాట్సాప్ ఛానల్స్. ఇప్పుడు కృష్ణుడికి ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, వాట్సాప్ ఉందా, లేదా వెబ్సైట్ ఉందా అని అంటే లేదు. కానీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? గీతా భాగవతాదులే భగవంతుడికి వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అంతా కూడా. కాబట్టి ఆ శాస్త్రములను అధ్యయనం చేసినప్పుడే మనం భగవంతుడి యొక్క తత్వం ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణము భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయాణం అయితే శాస్త్రాధ్యయనం అందులో అత్యంత ముఖ్యమైన భాగం. కాబట్టి మనము భగవద్గీత చదువుకోకుండా, భాగవతం చదువుకోకుండా, రామాయణ, మహాభారతం ఇత్యాది గ్రంథాలు చదవకుండా భగవంతుణ్ణి తెలుసుకోవటము అనేది అంత సాధ్యమైన విషయం కాదు. అది కూడా శాస్త్రం ఎట్లా చదవాలి? మనంతట మనం చదివినా అర్థం చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ టెక్స్ట్ బుక్స్ వస్తాయి. ఇంట్లో కూర్చొని ఒక పిల్లవాడు నేను మొత్తం టెక్స్ట్ బుక్ చదివేసి నేనే ఎగ్జామ్ రాసేస్తాను అని అంటే క్వాలిఫికేషన్ అయిపోతుందా? ఆ స్టడీ ఈజీయా? కానీ ఒక పిల్లవాడు స్కూల్లో అడ్మిషన్ తీసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పింది అందరి క్లాస్మేట్స్ తో కలిసి విని ఎగ్జామ్ రాస్తే ఈజీగా ఆ సిలబస్ ని దాటేయగలుగుతాడు. అవునా కదా? అలా ఆచార్యుల యొక్క భాష్యం, గురువులు, శ్రీల ప్రభుపాదుల వారి గురువులు, వారి యొక్క ముఖతగా మనం ఎప్పుడైతే వింటామో, వారి యొక్క భాష్యము ఎప్పుడైతే మనం చదువుతామో, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఇప్పుడు మన ముందు ఉన్నారనమాట. వారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క రియలైజేషన్స్, సాక్షాత్కారములు కలిసి మనం ఎప్పుడైతే వాటిని అధ్యయనం చేస్తామో అప్పుడు మనకి ఆ భగవత్ తత్వం అనేది ఎంతో దగ్గరగా మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి దీన్ని గురు శిష్య పరంపర అని అంటారు. శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి ప్రారంభం చేస్తే శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల తర్వాత వారి యొక్క శిష్యులు. ఇప్పుడు రాధా మదన్ మోహన్ మందిరము అని అంటారు. ఇది పరం పూజ్య శ్రీల జయపతాక స్వామి మహారాజుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మందిరం నడుస్తూ ఉన్నది. వారు ఎంతో వయోవృద్ధులైనా సరే, నిరంతరము ఎన్ని శారీరకమైన ఇబ్బందులు ఉన్నా సరే, వారు ఎప్పుడు కూడా ఎట్లా భాగవత ధర్మ ప్రచారము జరగాలి, ఎట్లా భక్తులందరూ కూడా ఇంకా ఇంకా కృష్ణుడికి దగ్గర అవ్వాలి, వారు సాక్షాత్తుగా అంత 1,00,000 మంది శిష్యులు ఉన్నారు వారు, అయినా సరే నిరంతరం వారు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఎగ్జామ్స్ రాస్తారు. మా సంప్రదాయంలో భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, భక్తి సార్వభౌమ అని ఒక డిగ్రీ ఇస్తారనమాట. ఒక్కొక్క శాస్త్రము కంప్లీట్ చేసినప్పుడు అవన్నీ ఎగ్జామ్స్ రాసి మరీ శ్రీల జయపతాక స్వామి మహారాజ్ అందరు భక్తులకు ఒక ప్రేరణగా నిలుస్తారనమాట. కాబట్టి ఆచార్యులందరూ కూడా ఆ శాస్త్రాధ్యయనం చేశారు. శిష్యులమైన మనం చేయకపోతే ఎలా చెప్పండి? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని తెలుసుకోవాలి అనుకునేవారు శాస్త్ర అధ్యయనము అనేది తప్పకుండా గురువు గారి యొక్క నేతృత్వంలో చేయాలి. సో భగవద్గీత చదవాలి అన్నా కూడా గురువు కంపల్సరీ అంతే కదండి. మరి ఎలా చెప్పండి?
భగవద్గీత ఒక మాన్యువల్, ఒక టెక్స్ట్ బుక్. అది అర్థం కావాలంటే ఒక టీచర్ కావాల్సిందే ఖచ్చితంగా. అయితే గురుగారు కలియుగంలో పరమాత్ముని చేరుకోవటం చాలా ఈజీ అంటారు, అంటే మిగతా యుగాలతో కంపేర్ చేసుకుంటే. సో ఏ విధంగా చేరుకోవాలి స్వామి వారు? కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని శ్రీమద్ భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది. కృతయుగంలో ధ్యానం, కృతయుగంలో మనం మెడిటేషన్ ద్వారా భగవంతుని సులభంగా చేరుకోవచ్చు. ఎందుకు అంటే కృతయుగంలో చాలా సంవత్సరాలు జనాలకి ఆయుష్ ఉండేదన్నమాట. కాబట్టి నువ్వు మెల్లగా ధ్యానం చెయ్యి, భగవంతుడు పరమాత్మ మీద ఆ భగవంతుని తెలుసుకో, దాని తర్వాత భగవంతుని పొందు అని ధ్యానం ఏ యుగానికి ఇచ్చారు? కృతయుగము లేదా సత్యయుగము అని అంటారు. కృతేయత్ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై. త్రేతాయుగంలో భగవంతుని చేరుకోవడానికి అత్యంత సులభమైన మార్గం యజ్ఞయాగాది క్రతువులు. అందుకే మనం రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి దగ్గర చూస్తాం, పుత్రకామేష్టి, అశ్వమేధ ఇలాంటి యజ్ఞములను చేశారు. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క సాక్షాత్ సేవ. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు, గోపికలందరూ ఉన్నారు, గోపాల బాలులు ఉన్నారు, బృందావనంలో నంద యశోద అందరూ కూడా భగవాను సేవించారు. కలియుగంలో ఈ మూడు లేవు అని కాదండి, ఈ మూడిటిని కూడా మనం చెయ్యాలి. దానితో పాటు కలియుగంలో అత్యంత సులభంగా భగవంతుని తెలుసుకోవాల్సిన మార్గం ఏదన్నా ఉంటే కలో తత్ హరికీర్తనం, భగవంతుడి యొక్క నామస్మరణ. కలోదోష నిధేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రచేత్. కలియుగము దోషాలకి నిలయం. అటువంటి కలియుగంలో ఏదైనా ఒక సులభమైన మార్గము భగవంతుని తెలుసుకోవడానికి ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశాక్షర నామ్నాం కలికల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదములన్నీ కింద నుంచి పైకి తిరిగేసినా సరే భగవంతుడి యొక్క నామస్మరణ కంటే ఒక అద్భుతమైన సులభమైన తరుణోపాయము ఈ కలియుగంలో లేదు అని చెప్తారు. ఓకే ప్రభుజీ. అయితే మనకి నామస్మరణ, హరినామస్మరణ చేసినంత మాత్రాన మోక్షం లభిస్తుందా అంటే ఏం చెప్తారు? హరినామస్మరణ చేసిన మాత్రము చేత మోక్షము లభిస్తుందా అంటే హరినామస్మరణ చేస్తూ హరి చెప్పినట్టు నడుచుకుంటే మోక్షం లభిస్తుంది. ఓకే. మీరు రోజు హరి 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 అంటే అయ్యా హరి ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణుడు ఏం చెప్పాడు అంటే భగవద్గీత చెప్పాడు. భగవద్గీతలో ఏముంది? ఓ ఇలా ఇలా ఉంది, ఓ అలా ఉన్నట్టుగా నేను నడుచుకుంటాను, దాంతోపాటు హరినామస్మరణ చేస్తాను, అప్పుడు మోక్షం వస్తుంది. కేవలం నేను హరి హరి అంటాను, నాకు ఇష్టం వచ్చింది చేస్తానంటే మోక్షం రాదు. హరినామస్మరణ చేయటం ఎందుకు అనంటే హరినామస్మరణ మనకి చెడు అలవాట్లు, చెడు ఆలోచనల నుంచి మనసు తిప్పి మంచి అలవాట్ల వైపు, మంచి ఆలోచనల వైపు మనసుని మరలిస్తుంది. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా సరే హరినామం చేయాలి. ఎందుకు అంటే ఇట్ విల్ బ్రింగ్ అస్ టు ద రైట్ డైరెక్షన్. కాబట్టి మెల్లగా హరినామం ప్రారంభం చేస్తే మనకు మంచి ధార్మికమైన మార్గంలోకి తీసుకెళ్ళి ఆ ధార్మిక మార్గంలో నడవడానికి కావాల్సిన ధైర్యము, నిష్ట కూడా మనకు కలిగించి భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి హరినామమే తరుణోపాయము అన్న దాంట్లో ఎటువంటి సందేహం. అంటే హరినామం ఒక్కటే చేయాలి అంటారా? వేరే ఏ ఇతర నామం చేసిన మోక్ష మార్గం కావచ్చు, భగవంతుడి సాక్షాత్కారం కావచ్చు కలగదు అని అంటారా? భాగవత, రామాయణ ఇత్యాది గ్రంథముల ప్రకారముగా మీకు ఇందాక ఒక శ్లోకం చెప్పాను, భాగవత అంతర్గత శ్లోకం అది. కలోదోష నిధేరాజ, కలియుగంలో చాలా దోషాలు ఉన్నాయి. అస్తికోన్ మహాన్ గుణాన్, ఒక చాలా గొప్ప మంచి గుణం ఉన్నది. ఏంటి? ఎవరు చెప్తున్నారు? ఇది మనం చెప్తున్న మాట కాదు, వేదవ్యాసుల వారు సాక్షాత్తుగా. వేదవ్యాసుల వారు తెలుసు కదా మీకు, సాక్షాత్తుగా నారాయణుడే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాసుల వారు రచించిన శ్రీమద్ భాగవత మహాపురాణంలో కలోదోష నిధేరాజన్ అస్తికోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య, భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క నామాన్ని చెప్పటం చేత ముక్త సంగ, ఈ యొక్క భౌతికమైన సంసారాన్ని విడిచిపెట్టి పరం వ్రజేత్ అంటే పరమైన లోకానికి వెళ్తాడు, అంటే ముక్తిని పొందుతాడు, భగవంతుడి యొక్క నిత్య కైంకర్యములోకి అవకాశం వస్తుంది, ఆ వైకుంఠాన్ని చేరుతారు అనేది వేదవ్యాసుల వారు మనకు అనుగ్రహించింది. ఇప్పుడు చూడండి, ఇది ఒక్కటేనా మార్గము అనంటే వ్యాసుల వారు ఇచ్చిన మార్గాన్ని అనుసరిస్తాం మనం. ఇప్పుడు చూడండి, సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళెవరు అనంటే
వేదవ్యాసుల వారి యొక్క శాస్త్రము పైన అత్యంత నమ్మకం ఉండి మన ఆచార్యులు ఇచ్చిన పరంపరాగతంగా వారి యొక్క శాస్త్రములను అధ్యయనం చేస్తూ భగవంతుడి యొక్క భక్తి మార్గంలో నడిచేవారు వైదికులు లేదా సనాతన ధర్మానికి చెందినవారు. కాబట్టి ఇది మన ఒపీనియన్ కాదండి, వేదవ్యాసుల వారి ఒపీనియన్, ఆచార్యుల యొక్క ప్రస్తావన. ఓకే. అయితే ప్రభుజీ చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే యూత్ ఎస్పెషల్ గా యువకులు చాలా మంది ఇస్కాన్ వైపు మరలటం, భక్తి చేయటం, నామస్మరణ చేయటం, జపం చేయటం ఇవన్నీ చూస్తున్నాం. సో అంటే మరింత మంది ఇంకా రావాలి అని అంటే కనుక మీ సైడ్ మీరు చెప్పేటువంటి సజెషన్ ఏంటి? ఎందుకు వస్తున్నారు యువత అంటే అన్ని ట్రై చేసి ఎక్కడ ఆనందం దొరకక లాస్ట్ కి ఇస్కాన్ టెంపుల్లో ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకు అనంటే ఆనందం అనేది భగవంతుడి దగ్గర ఉన్నది. భగవంతుడే ఆనందము, ఆనందము భగవంతుడి దగ్గర ఉన్నది. ఒక చేప నీటి నుంచి బయటకు వచ్చేసాక మీరు ఏ ఆనందం ఇచ్చినా దానికి పట్టదు. ఏం వెళ్ళాలి? నీళ్ళల్లోకి వెళ్ళిపోవాలి. అలా మనందరం జీవులం. జీవుడి యొక్క స్వరూపం భగవంతుడి దగ్గర ఉండటం. మనం భగవంతుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందం అనేది మనం లభించదు. కానీ మళ్ళీ భగవంతుడి వైపు తిరిగినప్పుడు, భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఆనందాన్ని పొందుతారు. అది యువతీ యువకులన్నీ కూడా ప్రపంచం అంతా చూసి ఆలయానికి వచ్చి రాధా మదన్ మోహన్లు చూసి భగవద్గీత భాగవతాది ప్రవచనములు విని వారు ఆనందాన్ని పొంది ఆ ఆనందంలోనే శాశ్వతంగా ఉండాలి అని వారు నిశ్చయం చేసుకొని భక్తి మార్గంలో ముందుకు నడుస్తున్నారు. మిగతా యువతంతా కూడా ఇదే పని చేయండి. అయితే ప్రభుజీ కొంతమంది ఏంటంటే అబ్బాయిలు ఇస్కాన్కి వచ్చిన తర్వాత భక్తి చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే బ్రహ్మచారిగా ఉండిపోవాలి అని. బట్ వాళ్ళ థాట్ అది ఉంది, ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? బ్రహ్మచారి అవ్వాలి అని నియమం ఏం లేదు. బ్రహ్మచారి ఇస్కాన్ లో చాలా మంది అంటారు ఇస్కాన్ మిమ్మల్ని బ్రహ్మచారి చేసిందా అంటే, మాకు ఇస్కాన్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు మమ్మల్ని బ్రహ్మచారి అవ్వమని చెప్పలేదు. సొంత ఆలోచన, మా ఆలోచన అంతర్గతంగా, మా యొక్క స్వభావము అంతర్గతంగా మేము తప్పకుండా బ్రహ్మచారి మార్గంలోనే, వైరాగ్య మార్గంలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాం. ఎవరు ఇస్కాన్ టెంపుల్లో మిమ్మల్ని బ్రహ్మచారి చేయరు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మచారి అవ్వద్దని చెప్తారు. ఎందుకు అని అంటే అంత సులభం కాదు బ్రహ్మచారి. చాలా కఠినమైన జీవనం. ఏ రోజు ఎక్కడుంటారో తెలియదు, ఏ రోజు నిరంతరం 24 గంటలు అందరికీ అవైలబుల్ గా ఉండాలి. ఇప్పుడు మేము కార్యక్రమంలో ఉన్నారు, ఇంటర్వ్యూ అనగానే పరిగెత్తుకుని బయటికి రావాలి. మళ్ళీ ఏదైనా కార్యక్రమం అంటే అక్కడికి వెళ్ళాలి, రేపు పొద్దున ఇక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. రకరకాల వ్యక్తులు, రకరకాల ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తో నిండిపోయి ఉంటుంది. అంత ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటామో, ఏ ప్రదేశంలో పడుకుంటామో, ఏ ఆహారం తింటామో, ఎవరో వచ్చి ఏం చేస్తారో ఏమీ తెలియదు. పూర్తిగా భగవంతుడి పైన నిర్భరం అయ్యి జీవనం జీవించాలన్నమాట. కాబట్టి అది అందరికీ సులభమైన విషయం కాదు. నేను చూస్తాను చాలా మంది అనుకుంటారు ఓ ఇస్కాన్ అంటే అందరు బ్రహ్మచారులు చేసేస్తారు. అస్సలు కాదు. మీకు ఆ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మొత్తం ఇస్కాన్ లో ఎంతమంది బ్రహ్మచారులు ఉంటారు అంటే 0.5% బ్రహ్మచారు, మిగతా వాళ్ళందరూ గృహస్థ భక్తులు. ఇది ఒక అపోహ ఉన్నది అందరిలో. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోఆర్డినేట్ చేశారు మన ప్రభుజీ, ఆయన గృహస్థ, మమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాబట్టి వారు వారి యొక్క భౌతికమైన జీవనాన్ని చక్కగా వారి యొక్క బాధ్యతలన్నింటినీ కూడా చేస్తూ దాంతోపాటు ఈ కృష్ణుడి యొక్క సేవ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు మందిరంలో కిందికి వెళ్ళి చూడండి, ఎంతమంది కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు? పట్టుమని ఒక 50 మంది ఉంటారు. కానీ ఈ 10,000 మంది గృహస్థు. కాబట్టి ఎవరిని బలవంతంగా బ్రహ్మచారి చేయలేరు, అలాని బలవంతంగా గృహస్థుని కూడా చేయలేరు. డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్. వారికి ఏమి ఆశయం ఉంది, వారి పూర్వజన్మ సుకృతి, వారి పూర్వజన్మ వాసనలు, వారి యొక్క స్వభావం, భగవంతుడి యొక్క కృప, వారికి భగవద్ధర్మ ప్రచారం పైన ఉండే నిష్ఠ, వీటన్నిటిపైన నిర్భరమై ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పారని బ్రహ్మచారి అవ్వలేము, ఎవరు బలవంతం చేశారని గృహస్థ అవ్వలేము. మనం తెలుసుకోవాలి ఏ విధంగా నేను బెస్ట్ భగవంతుడికి సర్వీస్ చేయగలను. ప్రభుజీ, శ్రీకృష్ణుడికి భక్తుడిగా మారాలి అని అంటే ఉన్నపలంగా టెంపుల్ కి రావటము, ఇన్నేళ్లుగా ఉన్నా సరే టెంపుల్ కి రావాలంటే కూడా ఒక సమయం పడుతుంది. దేవుణ్ణి చూడడం కానీ, ఆరాధించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ జరిగినప్పుడు శ్రీకృష్ణుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోగలిగితేనే భక్తుడు అవుతారు అని అంటారు. ఇది వాస్తవమే? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమాలో ఉండే హీరో హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనం సినిమాకి వెళ్తామా? మనంతటా మనం డబ్బులు కట్టి సినిమాకి వెళ్ళట్లేదా? వెళ్తాం. అట్లా భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఎప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకుంటాడు అప్పుడే నేను వెళ్తాను ఆలయానికి అని అంటారు. ఇది జస్ట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఓకే. ఎలా అయితే నువ్వు సినిమాకి నీ అంతట నువ్వు ప్రోత్సాహం తీసుకొని
నీ అంతట నువ్వు దృక్పథంగా నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టి ఎలా అయితే వెళ్తున్నావో అలానే మందిరానికి రా. వచ్చినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో స్వామి ఇంత బాగుంటారా, ఇంత సమయం నేను వృధా చేశానా, ఎక్కడెక్కడో నేను ఎన్నెన్నో ఆనందాలు పొందడానికి ప్రయత్నించాను కదా, ఓహో ఇక్కడ మనశ్శాంతి ఉన్నది. మందిరము అనంటే మనశ్శాంతిని ఇచ్చేది, మనసుని బాగు చేసేది. ఎలా అయితే ఒక హాస్పిటల్ శరీరాన్ని బాగు చేస్తుందో మందిరం మనసుని బాగు చేస్తుంది. కాబట్టి మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్ని మానసిక రుగ్మతలు, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని రకరకాల. మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. మీకు ఎప్పుడైనా ఆలయంలో ఒక 10 నిమిషాలు కూర్చొని భగవంతుని ముందు ఉంటే తెలియని ప్రశాంతత కలిగినది అని ఏదన్నా అవగాహన, ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఖచ్చితంగా. చూసారా, మీరే ఎగ్జామ్. కాబట్టి మందిరం ఎందుకు కావాలి, మందిరానికి ఎందుకు రావాలి అంటే మానసిక ప్రశాంతత కోసం. చాలా మనం ప్రయత్నం చేస్తాం, మానసిక ప్రశాంతత ఇందులో దొరుకుతుందా, అందులో దొరుకుతుందా, ఈ పని చేస్తే దొరుకుతుందా, ఆ పని చేస్తే దొరుకుతుందా. మందిరానికి వచ్చి భగవంతుని ముందు కూర్చొని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా మనశ్శాంతి అనేది లభిస్తుంది. సో భగవద్గీతని కంప్లీట్ చేయటం అనేది నిజంగా సాధ్యం కాదు. ఇఫ్ ఇన్ కేస్ భగవద్గీత చదవటం కంప్లీట్ చేయటం కానీ, హరినామ స్మరణ చేయటం కానీ చేస్తే నిజంగా మనకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది అంటారు. కర్మలన్నీ తొలగిపోవటం అనేది చాలా చిన్న విషయం. ఓకే. భగవద్గీత కానీ పూర్తిగా ఆచార్యులు చెప్పిన విధంగా విని నేర్చుకొని చదువుకుంటే కర్మలు తొలగిపోవటం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. మెయిన్ ఏంటో తెలుసా, 2 విషయాలు. మళ్ళీ పాపము చేసే ప్రవృత్తి మొత్తం పోతుంది. పాపము పోవటం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు చూడండి, ఈ ధోతి ఇంకా ఈ ఉత్తరీయాన్ని మంచిగా వాష్ చేసి ఉతికేసి ఆరేసి మాకు ఇచ్చారనుకోండి, నేను ఇలా వేసుకొని దీన్ని ఇలా కాపాడుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాని దీనిపైన దుమ్ము ధూళి బుడద వేసేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు చెప్పండి దీన్ని పాడు చేసుకోవటం. క్లీన్ చేయటం గొప్ప విషయం కాదు, దాన్ని మెయింటైన్ చేయటం గొప్ప విషయం. కర్మ పాపము పుణ్యము పోవటం గొప్ప విషయం కాదు, మళ్ళీ పాపము చేయకుండా ఉండటం గొప్ప విషయం. భగవద్గీత చదివితే, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే పాప ప్రవృత్తి అనేది తొలగిపోతుంది. మళ్ళీ ది టెండెన్సీ టు కమిట్ సిన్ అది తొలగిపోతుంది. అదే కదండి కావాల్సింది. లేకపోతే ఉత్తరీయాన్ని బుడద జల్లేసుకున్నట్టు 2 నిమిషాలలో మళ్ళీ పాపం చేసేస్తాం. కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క శాస్త్ర అధ్యయన, భగవంతుడి యొక్క భక్తి, సమాజానికి నిస్వార్థమైన సేవ చేసినప్పుడు మన మనసులో ఉండే కల్మషములన్నీ కూడా దూరం అవుతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ ప్రేక్షకులందరికీ కూడా రాధా మదన్ మోహన్ యొక్క పరిపూర్ణ కృపాకటాక్షం ఉండాలని ఆ స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తున్నా. అలానే సెప్టెంబర్ 4వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా మదన్ మోహన్ మందిరంలో జరుగుతుంది. అందరి ప్రేక్షకులకి మీకు కూడా మా ఆహ్వానం. తప్పకుండా ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ప్రణవానంద ప్రభుజీ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఆచరించినప్పుడే నిజంగా అంత మంచి జరుగుతుంది. తప్పులు తొలగిపోవటం కాదు, తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఆధ్యాత్మికత అవసరం. సో అందుకే టెంపుల్కి వెళ్ళాలి, శాస్త్రానుసారైన నడుచుకున్నప్పుడే అంత మంచి జరుగుతుంది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. చాలా సంతోషం.